మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి మహిళలందరికీ ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇక వేరే రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారని గుర్తించిన అధికారులు స్మార్ట్ కార్డుల ద్వారా ఈ నకిలీలను అడ్డుకోవచ్చని భావించి ఈ చర్యకు ఉపక్రమించారు. విషయంలోకి వెళితే తెలంగాణ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. గత 2 ఏళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి ఇప్పటి వరకు కోట్లాది మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. అయితే ఈ పథకాన్ని ఆసరగా తీసుకుని ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఫేక్ ఆధార్ కార్డుల సహాయంతో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని గుర్తించిన అధికారులు వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫేక్ ఆధార్ కార్డులతో ఉచిత బస్సు ప్రయాణం చేయకుండా ఉండేందుకు తెలంగాణ మహిళలకు స్మార్ట్ కార్డులను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని గుర్తింపు కార్డులతో ఉచితంగా మహిళలు ప్రయాణాలు చేస్తుండగా ఈ స్మార్ట్ కార్డులు అందించిన తర్వాత వాటిని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నారు. ఇక త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. స్మార్ట్ కార్డులు జారీ చేసిన తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహిళలకు ఈ స్మార్ట్ కార్డులు జారీ చేసే విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఇక ఈ స్మార్ట్ కార్డుల కోసం 3 నమూనాలను రెడీ చేసి ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. అందులో ఒక నమూనాను ప్రభుత్వం ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలోనే వచ్చే నెల నుంచి తెలంగాణ మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఇక ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసిన తర్వాత బస్సుల్లో మహిళలకు 0 టికెట్ జారీ చేసే ప్రక్రియ మరింత సులభం అవుతుందని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకంతో పాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణకు నిధుల్ని కోరింది. ఇక బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. మొత్తం 7,777 కోట్లను మహాలక్ష్మి పథకానికి రియంబర్స్మెంట్ కింద కేటాయించాలని కోరింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, వీటి కోసం 241.37 కోట్లు అవసరమని కూడా కోరింది. ఇక బస్టాండ్ల నిర్మాణం, కొత్త డిపోలు, రుణాల చెల్లింపుల కోసం 855 కోట్లు కోరింది. ఇక మౌలిక వసతులకు సంబంధించి 442.61 కోట్లు, ఆయా వర్గాలకు బస్ పాస్లకు సంబంధించి 358 కోట్లు ప్రతిపాదించింది. ఇక తెలంగాణ రవాణా శాఖ కూడా ప్రతిపాదనల్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7,519 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని తెలిపింది. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరుతో జూన్ 2వ తేదీ నుంచి జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల కోసం 75 కోట్లు కేటాయించింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కాకుండా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే
వీటిని చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ప్రభుత్వ ప్రతిపాదనల్లో కొత్త బస్సులతో పాటుగా బస్టాండ్లు, డిపోలు కూడా ఉన్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహాలక్ష్మి పథకానికి ఇబ్బందులు లేకుండా పోతాయి. బస్సుల్లో రద్దీ తగ్గుతుంది. ఇక కొత్త డిపోలు, బస్టాండ్లు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరి ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.